మానవ సేవ మాధవ సేవ లక్ష్యంగా శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు 2518కు చేరుకున్నాయి. పట్టణ ప్రముఖులు నరసింహారావు సరస్వతి దంపతులు కాశీయాత్ర విజయవంతంగా ముగించుకుని గుడివాడ తిరిగి వచ్చిన సందర్భంగా కర్ల శాంతి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్, పట్టణ ప్రముఖులు బొగ్గారపు తిరుపతయ్య, జాజుల తాతారావు, నల్లం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. 2517 కార్యక్రమం మా మిత్రులు ఎప్పటి నుంచో చిరకాల మా మిత్రులు నరసింహరావు గారు, వారి సతీమణి సరస్వతి గారు, వారు కాశీయాత్ర దిగ్విజయంగా పూర్తి అయిన సందర్భంగా వారు పేదలకు అన్నదానం చేయదలుచుకున్నారు. రాత్రి ఫోన్ చేసి అన్నగారు ఇలా మేము కాశీయాత్ర ముగించుకున్న సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేస్తామన్నారు. గుడివాడలో ఉన్న కర్ల వృద్ధాశ్రమం, శాంతి వృద్ధాశ్రమం, కరుణాపేట వృద్ధాశ్రమంలో సుమారు 25 మంది ఉన్నారు. 25 మందికి వారి భోజనం ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ప్రత్యేక ధన్యవాదాలు కొంతమంది తెలుపుకున్నాం. అలాగే నరసింహరావు గారు గత కాలం నుంచి ఎప్పుడు కూడా అన్నదానం ఏర్పాటు చేస్తాక రెడీగానే ఉన్నారు. వారు చాలాసార్లు అడిగారు, చాలాసార్లు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ధన్యవాదాలు కృతజ్ఞతలు. అలాగే మా పెద్దలు తిరుపతి గారు, తాతారావు గారు, మా మిత్రుడు కర్ల సుధాకర్ ఫౌండేషన్ అధ్యక్షులు, వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపు. శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ గారి ఆధ్వర్యంలో గుడివాడలో ఇప్పుడు ఈ ఆశ్రమంలో వయోవృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎప్పుడో చెప్తున్నాం నేను, ఈ వృద్ధ శరణాలయాలకు ఈ భోజనాలు ఏర్పాటు చేయడం చాలా అరుదు. దాని కాకుండా ఇవాళ నరసింహారావు వాళ్ళ ఫ్యామిలీ కాశీయాత్ర వెళ్ళొచ్చి ఇలా చేయటం అంటే ఇంకెంతో బాగా దైవభక్తి ఉన్నట్టు లెక్క. ఆ చేసేదేదో కరెక్ట్గా ఎన్నుకొని ఈ వృద్ధ శరణాలు 3 కరుణాపీఠం, శాంతి ఉత్సవం, ఈ శాస్త్రంలో చేయటం అంటే ఆయనకు ఆ దైవభక్తి ఇంకా ఎక్కువ ఉంది. ఇంకా కూడా ఆయన ఇది ఏమో ఇప్పుడు ప్రస్తుతం చాలా కార్యక్రమాలు కూడా ఈ శాంతి ఉత్సవాల్లో కానీ ఇది కానీ రకరకాలుగా సంవత్సరాలు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా హరికుమార్ గారు చెప్పాలంటే రేపు వేసవికాలం వచ్చిందంటే మళ్ళీ సెలవేంద్రాలకు వెళ్తారు. తర్వాత మళ్ళీ స్కూళ్ళు రీఓపెనింగ్ కూడా పుస్తకాలు ఎన్ని సంవత్సరం పొడుగుతా 360 రోజులు మంచి మంచి కార్యక్రమాలు ఎన్నుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే అన్నీ పేదలకు పనికొచ్చాయి. అలాంటి ఈ కార్యక్రమాన్ని ఎన్నుకొని ఈ ఓపికతో ఆయన ఒక్కడే ఈ భోజనాలు చేయటం కానీ, తీసుకురావటం కానీ, రాత్రిపూట చెప్తే తెల్లవారే వరకు ఈ కార్యక్రమం అంతా పూర్తి చేయటం అంటే చాలా కష్టం. అలాంటి హరికుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు సెలవు.